హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేఎంఆర్. సో ఫ్రెండ్స్, ఇవాళైతే మీకు ఒక 1100 గజాల ప్లాట్ అన్నమాట. నార్త్ ఫేసింగ్తో ఉంటుంది. గ్రామ పంచాయతీ లేఅవుట్లో అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను బెంగళూరు హైవేకి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు మంచి ప్రాపర్టీ వీడియోస్ అయితే మీకు వస్తుంటాయి. అలానే మీరు కూడా మాతో కలిసి పనిచేయాలనుకుంటే వెంటనే నా నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ గురించి అయితే తెలుసుకుందాం. మనకు బ్యాక్ సైడ్ వెహికల్స్ వెళ్తూ కనబడుతున్నది వచ్చేసి బెంగళూరు హైవే అన్నమాట. ఇది హైవేకి సెకండ్ ఫేజ్ వెంచర్ అవుతుంది. మనకు హైవే మీద నుంచి మన వెంచర్లోకి డైరెక్ట్ అయితే రోడ్ ఉంది. అన్నీ కూడా వెహికల్స్ వెళ్ళేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనకు ఒక 1 కిలోమీటర్ వెళ్తే జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ వస్తుంది. అలానే ఇట్లా లెఫ్ట్కి ఒక 2 కిలోమీటర్లు వెళ్తే మనకు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, జడ్చర్లకు సంబంధించిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు. ఆల్రెడీ ఒక 50 కంపెనీలు ఉన్నాయి, ఒక యూనివర్సిటీ ఉంది, 1,50,000 మంది ఎంప్లాయీస్ రన్నింగ్లో ఉంది అది. సో అలానే మనకు రీజనల్ రింగ్ రోడ్ 7-8 కిలోమీటర్లు అవుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 50 కిలోమీటర్లు అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కూడా ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పక్కనే హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటున్నారు కూడా. సో ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కన్నా మీకు ఇక్కడ 30 ఫీట్ల రోడ్ అయితే మీకు కనబడుతుంది చూడండి. హైవే మీద నుంచి మనకు డైరెక్ట్ రోడ్ అవుతుంది. ఇదంతా కూడా ఇండ్లు అవుతున్నాయి, హోటల్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఇదే రోడ్డుకు ఇది నార్త్ ఫేసింగ్ రోడ్ అనమాట. ఇక్కడ మనకి ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఇట్లా 33 ఇట్లా పొడవు 80 ఉంటుంది అనమాట. అయితే మొత్తం ఇక్కడ 33 ఇటు 40 మొత్తం ఈ ఇక్కడ కనబడుతున్న స్టోన్ దగ్గర నుంచి ఆ చివరి కనబడుతున్న స్టోన్ వరకు ఇది మొత్తం కలుపుకొని ఒక 1100 గజాలు అనమాట. 1100 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకు తక్కువ బడ్జెట్లో అయితే వచ్చింది. ఇది ఫామ్ హౌస్ కానీ ఇతరత్ర ఏది చేసుకోవాలన్నా కానీ నంబర్ 1 ఇది అనమాట. తక్కువ, చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో హైవేకి అయితే మనకి ఇది దగ్గరలో వచ్చేసింది. వీడియో చూస్తున్న వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.